పెద్ద మనుషులు కష్టపడేవాడికి ఎప్పుడో ఒకప్పుడు సుఖం వస్తుంది అని. కానీ అదేందో కానీ ఇక్కడ కష్టపడేవాడికి ఎప్పటికీ కష్టమే ఉంది. మోసం చేసేవాడికి అందనం ఎక్కిస్తున్నారు. అసలు అదేందో ఇప్పటికీ అర్థం కావటం లేదు, ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎప్పుడు బాధపడేవాడు ఎప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. అది మనలాంటి అర్థమయ్యాలని వాళ్ళు ఎక్కిరిస్తూ ఉంటే వీరు అదే దీనస్థితిలో ఎప్పుడు నాకు మంచి రోజులు వస్తాయో అని ఎదురు చూస్తూ బతికేస్తున్నారు. ఆ చూపులే వారి కాటికి పోయేంత వరకు అలాగే ఉంటున్నాయి. వాడేం గొప్పగా మారటం లేదు. ఎప్పటికీ వాని రెక్కలేసుకుంటేనే వానికి బుక్కరు అన్నం అనేది వానికి తెలుసు కాబట్టి అదే చేస్తున్నాడు. అదే విషయంలో మోసగాడు అందనం ఎక్కి వారి విర్రవీగుతూ, కానీ వానికి ఎప్పుడు అన్యాయం జరుగుతుందో అర్థం కావటం లేదు. వానికి ఎప్పుడు అన్యాయం చేస్తారో ఆ దేవుడు అర్థం కావట్లేదు. ఆ దేవుడు అనేవాడు ఉంటే మోసగాళ్ళని ఎప్పుడో ఒకప్పుడు ఈ మోసం చేసినందుకు మాకు ఇలాంటి శాపం తొలగింది అని అనుకునేలాగా చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి మనిషికి తప్పు చేసి బతకటం ఎంతటి పాపమో వాళ్ళకు తెలుసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. కానీ రెక్కలేని కష్టపడేవాడిని, వాని రెక్కలేసుకొని బతికేవాడిని అందరూ సహకరించాలని నా మనవి.